వెల్కమ్ టు కలగురగంప. హ్యాపీ దీపావళి. ఈసారి దీపావళి అందరు ఎట్లా చేసుకున్నారు మీకు విషయం చెప్పాను ఆ రోజు, బట్ ఇన్స్టా త్రూలో వాటర్ త్రూలో చెప్పాను. అండ్ ఈసారి అంతా ఆగమాగం అయిపోయింది మన దీపావళి. బట్ ఎనీవే ఎట్లున్నా సరే మనం చాలా చాలా బాగా చేసుకుంటాం కాబట్టి సో చేసేసుకున్నాము. అండ్ మాకేంటంటే స్పెషల్గా దీపావళి రోజు మార్నింగ్ అవర్సే మాకు నోములు ఉంటాయి. చాట నోములు అంటారు కదా, ఆ నోములు అనమాట. గౌరీ నోములే కానీ చాట నోములు అంటారు. బట్ వాళ్ళకి చేసుకోలేదు కాబట్టి నిన్న చేసుకున్నాము. సో మీకు అందరికీ వీడియో పోస్ట్ చేశాను, చాలా నచ్చిందని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాగున్నానా అమ్మోర్లాగా కదా. సరే ఎనీవే ఇవాళ ఒక అంటే చిన్న ముచ్చట మాట్లాడి మంచి వీడియో పోస్ట్ చేస్తానే. యాక్చువల్లీ ఏంటంటే మనం జస్ట్ పండుగలు సెలబ్రేట్ చేసుకుంటాము, లేదంటే ఏదైనా అకేషన్ సెలబ్రేట్ చేసుకుంటాము. నాకు మెయిన్గా అకేషన్ రోజు కంటే కూడా ముందు రోజు తర్వాత రోజులు అందరూ అంటే ఇంకొక 2 రోజులు కలిసి ఉంటే బాగుండనే థాట్ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా. బట్ దానికి గాను చాలామంది వెనక్కి వెళ్ళేది ఏంటంటే అబ్బా పని అవుతుంది, లేదంటే ఇంకేదో అలసిపోతాము, లేదంటే లీవులు దొరకవు, ఇలాంటి బహానాలు చాలా దొరుకుతాయి మనకి. బట్ నాకు అట్లా చాలా ఇష్టం అనమాట. అంటే పండగ అంటే ఒక రోజు వచ్చి గబగబా ఏదో హడావిడిగా చేసుకొని సాయంకాలం మళ్ళీ అలసిపోయి అట్లా ఇష్టం ఉండదు అనమాట. అందుకే మా గ్యాంగ్ అందరిని ఏం చేస్తా అంటే కొంచెం ప్రిపేర్ చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. సో ఈ సంవత్సరం కూడా దీపావళి మేము ముచ్చటగా 3 రోజులు జరుపుకున్నాము. దీపావళి నెక్స్ట్ డే మాత్రం చాలా ఎంజాయ్ చేసినాము. ఎందుకంటే ముందు రోజు పండగ ప్రిపరేషన్స్ ఉంటాయి కాబట్టి అంత కాదు, అది కూడా సరదాగానే గడిచిపోయింది. మీరు వీడియో అంతా చెక్ చేస్తే నిన్న ఒక్కరం ఒక పని చేయలేదు, ఒక్కొక్కరం ఒక్కొక్క పని. అంటే అంతమందిని చేసి సరదాగా ఇట్లా కేక్ వాక్ లాగా అయిపోయింది ఆడతా పాడతా. బట్ ఆ తర్వాత రోజు మాత్రం పండగ అయిన రోజు నోముల రోజు మిడ్నైట్ వరకు మెలుకున్నాము. ఇంకా చూడండి మా నవ్వులు, మా కేకలు, మా అల్లరి భరించలేమన్నమాట. సో అవన్నీ మేము షూట్ చేయలేదు, కానీ మార్నింగ్ అవర్స్ మాత్రము పూరి కర్రీతో స్టార్ట్ అయిన మా హంగామా ఎట్లా జరిగిందో ఒకసారి చూడండి.
రోజు బాగా డ్యూటీ చేస్తున్నావు చిన్నయ్య. ఎవ్రీడే దీపావళి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవ్రీడే చిన్నే చేస్తుంది ఈ డ్యూటీ. ఏమైంది, నేను అంటించిస్తుందా? ఎవ్వరు హెల్ప్ చేయొద్దు, మేడమే చేసుకుంటుంది. నూనె కూడా తనే పోసుకుంటుంది, ఒత్తులు కూడా తనే వేసుకుంటుంది. ఓకేనా, చూసిందా బాగుందా? మా వంటలు, మా తిండి, మా ఆటలు, మా పాటలు జోర్దార్ ఉంది కదబ్బా. నిజంగా అంటే మీ అందరు కూడా ఉచిత సలహా అనుకోకపోతే నేను చెప్తున్నా, కొంచెం కష్టం అవుతుంది, కొంచెం పని ఎక్కువ అవుతుంది, కానీ అందరం కలిసి ఆడతా పాడతా చేసుకుంటే అదేం పెద్ద కథ కాదు. బట్ ఈ హ్యాపీనెస్ ఇట్లా కలిసి చేసుకోవడం వల్ల సో అది ఎంత ఎనర్జీ వస్తుందంటే నెక్స్ట్ మళ్ళీ మనందరం కలిసి మళ్ళీ ఏదో ఒకేషన్ కలిసే వరకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. సో మళ్ళీ ఎప్పుడు కలవాలన్న ఉబలాటం మాత్రం సంతోషం ఉంటుంది. పండగలు అన్నంగానే వండుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, అలసిపోయామా కాదు, ఇట్లా సెలబ్రేట్ చేసుకోండి. ఓకేనా, దానికి పెద్ద ఖర్చు అవ్వదు. మనం ఇవ్వాల్సిన టైము, మన సంతోషం అంతే. ఓకే, మనం ఇచ్చే టైంకు మనకు దొరికే సంతోషం విలువ చాలా ఎక్కువ. కాబట్టి మీరు కూడా ఇట్లా చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.